మెగా డిఎస్సీపై వైసీపీ అధినేత జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు ఎంపీ సానా సతీష్ బాబు. వైసీపీ పాలనలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసిందన్నారు. మెగా డిఎస్సీపై తప్పుడు ప్రచారం మానేసి బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. ఒక 200 కేసులు వేశారండి. వీళ్ళు ఈ కేసులు వేయటమే కాకుండా ప్రతి విషయాన్ని డిఎస్సీ ముందుకు వస్తే కొంతమంది ఉద్యోగాలు వస్తాయి. స్పోర్ట్స్ కోటాలో కానీ డిఎస్సీలో కానీ ఎటువంటిది జరగలేదని హైకోర్టు అన్ని కేసులు చాలా వరకు అన్ని కేసులు కొట్టివేయడం జరిగింది. ఇలా కొట్టివేసిన తర్వాత కూడా వీళ్ళు ధర్నాలు చేయటం అంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉందంటే ప్రజలు రాష్ట్రం శాంతియుతంగా హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి అర్థం. ఈవేళ నేను చెప్తున్నాను, గ్రూప్ 1 ఉద్యోగాల మీద ఎంతమంది బాధపడుతున్నారు. 2019-24 గ్రూప్ 1 విద్యాలయాలు ఎన్ని అక్రమాలు జరిగినాయి. హైకోర్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. గ్రూప్ 1 ఉద్యోగాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి జగన్